ఈరోజు దుబ్బాకలో మరి కని విని ఎరగని రీతిలో ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి మరి పర్వదినం సందర్భంగా ఎక్కడ లేని విధంగా బ్రహ్మాండంగా మనం జరుపుకుంటున్నాం. ఇది ఆనవాయితీగా వస్తుంది ఆలయం నిర్మించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. మరి దీనికి సహకరించిన మా ఆలయంకి సంబంధించిన సంవత్సరం కూడా మరి పోయిన సంవత్సరం కంటే మరి అత్యధికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి అన్ని ఏర్పాట్లు జరుపుకోవాలి. ప్రభుత్వ పరంగా కూడా మా మీద, ప్రజాప్రతినిధులుగా మా మీద కూడా బాధ్యత ఉన్నది. మరి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన మున్సిపల్ కానీ, పోలీసు కానీ, రెవెన్యూ కానీ, మరి ఎంపీడీఓ సంబంధించిన అధికారులు, మరి శానిటేషను ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తే మరి ఈ ప్రాంతంలో నాకు తెలిసి ఉమ్మడి జిల్లాలనే ఇంత పెద్ద ఎత్తున మరి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మరి వీళ్ళందరూ కూడా దుబ్బాక పుర ప్రముఖులు, వారి ఆధ్వర్యాన మరి కమిటీ సభ్యులు మరి వారందరూ కూడా కష్టపడి కృషి చేసి దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, దీనికి ప్రజలు సహకారము, ప్రజాప్రతినిధుల సహకారము, అధికారుల సహకారము, పోలీస్ శాఖ సహకారం కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మరి ఇంత పెద్ద ఎత్తున మా చిన్నారులు కూడా మరి ఈరోజు భగవద్గీత పారాయణము సంబంధించిన మరి శ్లోకాలు చదువుతూ, నృత్యాలు చేస్తూ, మరి హిందూ ధర్మాన్ని కాపాడుతూ మరి మంచి ఇక్కడ ప్రోగ్రాం ఇచ్చిన చిన్నారులకు కూడా మరి మా ఆలయ కమిటీ తరఫున, నా తరఫున, పుర ప్రముఖుల తరఫున వారికి ప్రత్యేకంగా చిన్నారులకు కూడా మరి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పి మరి వారికి నూతన సంవత్సరం వైకుంఠ ఏకాదశి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మరి ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చి మరి ఎక్కడెక్కడి నుంచి చాలా ఊళ్ళ నుంచి వచ్చిందట మరి భగవద్గీత పారాయణంలో పాల్గొన్న ప్రతి చిన్నారులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.